హోటల్ స్టైల్‌లో రవ్వ దోసలండి. ఈ రవ్వ దోసలకి ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉంటారు. ఏం చేస్తాం మరి టేస్ట్ అంత బావుంటుంది కదా! బయట తీసుకునే దోసల కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దోసలు చాలా బావుంటుంది. అలానే దానిలోకి వేరుశనగ చట్నీ. ఈ చట్నీ ప్రిపరేషన్ అయితే 10 నిమిషాల్లోపు అయిపోతుంది. చట్నీ టేస్ట్ విషయానికొస్తే చట్నీ ఒకటే తినేయాలనిపిస్తుందండి. అంత బావుంటుంది టేస్ట్ అయితే. ఇంకా లేట్ చేయకుండా ఈ రవ్వ దోసలు, వేరుశనగ చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. దోసల కోసం ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్ వరకు కరాచీ రవ్వను కూడా తీసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ. అదే కప్పుతో హాఫ్ కప్ వరకు మైదా పిండిని కూడా తీసుకోవాలి. ఈ మూడింటిని యాడ్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలానే ఉప్పు అనింది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ముందు కొంచెం యాడ్ చేసుకుందాం. సరిపోకపోతే లాస్ట్‌లో యాడ్ చేసుకుందాం. తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్ వరకు పుల్లటి పెరుగును కూడా తీసుకోవాలి. టిప్ 1 ఏంటంటే మెయిన్ టేస్ట్ అంతా మనకి ఈ పెరుగుతోనే వస్తుందండి. మరీ పుల్లగా కాదు, ఒక మీడియం పులుపు ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం మైసూర్ బోండాకి వేస్తూ ఉంటాం కదా! ఆ పులుపుకి కొంచెం తక్కువలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక 6 కప్పుల వరకు వాటర్ అనేది పడుతుందండి. ఒకేసారి 6 కప్పుల వాటర్ యాడ్ చేయొద్దు. అలా యాడ్ చేస్తే పిండి అనేది ఉండలు ఫామ్ అయిపోయి కలుపుకోవడానికి చాలా కష్టమవుతుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా పిండి కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత దానిలోకి రిమైనింగ్ వాటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకుంటే మీకు ఈజీగా ఉంటుంది పిండి కలుపుకోవడానికి. చూసారు కదా! ఇలా మనకి మజ్జిగలాగా అయిపోవాలన్నమాట. రవ్వ దోసలకి ఎప్పుడైనా సరే పిండనింది ఇలా మజ్జిగ టైప్‌లోకి వచ్చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పయితే సరిపోదు. మళ్ళీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీనిలోకి అల్లం తురుముని యాడ్ చేస్తున్నానండి. అల్లం తురుము యాడ్ చేయడం వల్ల ఏంటంటే దోసలోకి అల్లం ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు ముక్కల్లా వేస్తే కనుక పిల్లలనింది తీసి పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా ఇలా తురిమి వేసుకుంటే చక్కగా దోసలో కలిసిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా మంచిది కదా అల్లం అనింది. కాబట్టి ఇలా తురిమి తీసుకోండి. ఇక్కడ అల్లం తురుము హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఒక చిన్ని క్యారెట్ కూడా ఇలా తురిమి తీసుకోవాలి. అలానే మీడియం సైజు ఉల్లిపాయలు 2 వరకు తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి. దానిలోంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ఉల్లిపాయ ముక్కలు ఇలా పిండిలో వేసుకోవాలి. చూసారు కదా! ఇన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువండి. అందుకే నేను తక్కువే తీసుకున్నా. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, దానితో పాటే 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని 1 కప్ వరకు వేరుశనగలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టిప్ 2 ఏంటంటే వేరుశనగ అనింది బాగా ఫ్రై అవ్వకూడదండి. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. అప్పుడే టేస్ట్ హోటల్‌లో తీసుకునే చట్నీ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వేరుశనగల్ని నార్మల్‌గా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా! ఆయిల్ లేకుండా. అలా కాకుండా ఇలా ఒకసారి ఆయిల్‌లో 50% ఫ్రై చేసుకుంటే గనక టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. లేదంటే మొహం మీదకి తూలిపోతుంది. పచ్చిమిర్చి అనింది ఇక్కడ పెద్దవి 2 వరకు తీసుకున్నానండి. పచ్చిమిర్చి పైన ఇలా వైట్‌గా వచ్చింది కదా! ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అనింది యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే జీలకర్ర లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అలానే చిన్ని ముక్కలు 4 అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. బాగా ఫ్రై అవసరం లేదండి. మనకి ఉల్లిపాయ ముక్కలనింది ఇలా పింక్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే బావుంటుంది టేస్ట్. కమ్మగా ఉంటుంది చట్నీ అనింది.
మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారనిద్దాం. మిక్సీ జార్‌లోకి ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలు, అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, అలానే లైట్‌గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువలోనే యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దండి. చాలా తక్కువలో యాడ్ చేయండి చింతపండనింది. తర్వాత దానిలోకి వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 వరకు. వెల్లుల్లనింది మీరు ఫ్రై చేసి వేసుకోవడం కంటే ఇలా మిక్సీ జార్‌లో పచ్చి వెల్లుల్లి యాడ్ చేస్తే మీకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అస్సలు మిస్ చేయకండి ఈ వెల్లుల్లి ఇలా పచ్చిగా వేయడం. తర్వాత దీనిలోకి లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి బరకగా. ఒకవేళ మీరు రైస్‌లోకి చేసుకున్నట్లయితే ఇలా బరకగా బ్లెండ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఆయిలు, ఈ చట్నీ, కొంచెం ఉల్లిపాయ ముక్కలతో పాటు ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బావుంటుందండి ఈ పచ్చడితో. అదే మీరు టిఫిన్స్‌లోకి చేసుకున్నట్లయితే వాటర్ యాడ్ చేసుకొని ఇలా పల్చగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి తాలింపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్‌లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకుతో ఇలా తాలింపు వేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా 10 నిమిషాల్లోపే ప్రిపేర్ చేసుకునే వేరుశనగ చట్నీ రెడీ అయిపోయింది. చాలా బావుంటుంది ఈ చట్నీ. దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా, ఉప్మాలోకి కూడా. ఇప్పుడు దోసలు ప్రిపేర్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మనకి ఈ పిండనింది లోపలుండే రవ్వ కొంచెం బాగా నానుతుంది. కాబట్టి ఇంకొక 1 కప్ వరకు నేను వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెతో వేసుకోవాలండి పిండనింది. స్టవ్ మీద దోస పెనం పెట్టి హీట్ అయిన తర్వాత లైట్‌గా వాటర్ జల్లుకోవాలి. తర్వాత ఇలా మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలున్నాయి కదా! ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా తక్కువలో ఇలా వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గిన్నెతో మనం పిండనింది వేసుకోవాలి. పిండనింది ఒకే చోట వేయకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి పైన చుట్టూ. ఇక్కడ 30 టిప్ ఏంటంటే దోస పెనం కాలకుండా మీరు ఆ దోస వేసారనుకోండి అస్సలు బాగా రాదు. దోస పెనం బాగా కాలిన తర్వాత వాటర్ జల్లిన తర్వాత మాత్రమే స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని దోసను వేసుకోవాలి. దోస కాలుతున్నంత సేపు కూడా స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. పిండనింది మీకు ఎంత పల్చగా ఉంటే దోస అనేది అంత క్రిస్పీగా వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. దోస కాలకుండా కూడా టర్న్ చేసినా కూడా మీకు ముక్కలైపోతుందండి. బాగా రాదు. ఇలా మంచి గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసిన తర్వాత దోస బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే రవ్వ దోసలు, దానిలోకి వేరుశనగ చట్నీ సూపర్ కాంబినేషన్ కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.